భక్తులు ఎవరు కూడా లేవద్దు. ఇంకా మాలా మార్పిడి కార్యక్రమంలో స్వామి అమ్మవార్లకు మాలలు మార్చి ఉన్నది. కొంచెం జరగడం కండే తోడేన కొరడాన్న మట్టేన మంగళావే అరేరై డొట్టెంగ మంజన మాత కనైనార. జై శ్రీరామ్. ముందుగా ఈ దేవాలయానికి వచ్చే భక్తులకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే జిల్లావాసులకు, రాష్ట్రవాసులకు, దేశవాసులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రామచంద్ర స్వామి యొక్క అనుగ్రహం దేశ ప్రజలందరి మీద ఉండి ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో ఉండాలని, చక్కని పంటలు పండి సుఖశాంతితో ఉండాలని కోరుకుంటున్నాం. ఇకపోతే ఈ శ్రీరామనవమి దేవాలయం ప్రాశస్త్యం గురించి 2 మాటలు చెప్పారు. 1982లో బాలాలయంగా ఈ కాలనీవాసులు ఏర్పాటు చేస్తున్నటువంటి బాలాలయం 1988 జూలై 2వ తారీఖున పూర్తి స్థాయిలో శ్రీ శ్రీ చిరంజీవి శ్రీమన్నారాయణ రామాంజనేయ స్వామి వారి చేత ప్రతిష్ఠింపబడి అప్పటి నుంచి కూడా ఈ దేవాలయంలో నిత్యోత్సవం, వారోత్సవం, పక్షోత్సవం, మాసోత్సవంతో పాటు సంవత్సరంలో జరిగే ఉత్సవాలన్నీ కూడా జరుగుతాయి. ఈ వెంకటేశ్వర స్వామికి ప్రతి శ్రవణానికి అభిషేకం, ఏకాదశికి అభిషేకం, అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి ఉత్తరకు అభిషేకం, గోదా అమ్మవారికి కుబ్బకు అభిషేకం. వీరితో పాటు ఇవే కాకుండా ఇది వెంకటేశ్వర స్వామి దేవాలయం అయినప్పటికీ కూడా రామచంద్ర స్వామికి నవరాత్రి ఉత్సవాలు చాలా వైభవంగా నిర్వహించుకుంటున్నారు. తర్వాత పునర్వస నక్షత్రానికి స్వామివారికి అభిషేకాలు ప్రతి పునర్వసకు, దాంతోపాటు ఆళ్వార్లందరికీ కూడా అభిషేకాలు కూడా నిర్వహించుకుంటున్నారు. ఇవే కాకుండా స్వామివారికి ప్రతిరోజు ముక్కుతల ఆరాధన పాటు తీర్థప్రసాద వినియోగం, కైంకర్యాలు కూడా విశేషంగా జరుగుతుంది. ఆల్మోస్ట్ దాదాపు తిరుపతిలో ఎన్నైతే ఉత్సవాలు ఏ రకంగా అయితే జరుగుతాయో అవే రకంగా శాస్త్రోక్తంగా, సాంప్రదాయబద్ధంగా, సదాచార సంపన్నమైన అర్చకుల స్వామి చేత చాలా విజయవంతంగా, దివ్యంగా నిర్వహించుకుంటున్నారు. తర్వాత ఈ సందర్భంలో ప్రజలందరికీ, మీ అందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే ఈ దేవాలయానికి శాస్త్రమైనటువంటి ఆదాయం ఏం లేదు. భక్తులు ఇచ్చినటువంటి కైంకర్యాలతో ఇన్ని ఉత్సవాలు వైభవంగా నిర్వహించుకుంటున్నారు. కాబట్టి ఈ భక్తుల లోపల విశ్వాసం ఎందుకు వచ్చిందంటే ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు, పూజలు అయితే, పురస్కారాలు అయితే, అభిషేకాలు అయితే వెంకటేశ్వర స్వామికి తృప్తి పడే రకంగా శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నాం. కాబట్టి వెంకటేశ్వర స్వామి తిట్ట వేసుకొని ఇక్కడనే ఉన్నాడు, తద్వారా భక్తుల కోరికలు తీరుస్తున్నాడు. కాబట్టి భక్తులు ఇచ్చేటువంటి కైంకర్యంతో ఇన్ని ఉత్సవాలు వైభవంగా నిర్వహించుకుంటున్నాం. ఇకపోతే ఈ శ్రీరామనవమికి ఇంత విశేషంగా భక్తులు వచ్చే దేవాలయం కాబట్టి భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా అన్ని ఏర్పాటు, చల్లటి పందిర్లు వేశాము, మంచినీళ్ళు ఏర్పాటు చేశాము. ఉదయాన్నే రాగాను ప్రాబోధికి అయింది, ప్రాబోధికి తీర్థప్రసాదాలు వినియోగాలు, తర్వాత ఆరింపు కళ్యాణం కూడా శాస్త్రోక్తంగా నిర్వహించుకున్నాం. ఇవే కాకుండా ఈ చుట్టుపక్కల దేవాలయంలో పట్టాభిషేకం నిర్వహించే దేవాలయాలు చాలా అరుదు. ఇక్కడ పట్టాభిషేకం కూడా పుష్యమి నక్షత్రం చాలా వైభవంగా, శాస్త్రోక్తంగా భద్రాచలంలో ఏ రకంగా అయితే జరుగుతుందో అదే రకంగా పట్టాభిషేకం కూడా నిర్వహించుకుంటున్నాం. ఆ పట్టాభిషేకాన్ని కూడా విశేషంగా భక్తులు రావడం జరుగుతుంది. ఆ పట్టాభిషేకాన్ని కూడా అన్వయించుకొని తద్వారా వచ్చినటువంటి భక్తులకు కూడా తడియార భోజన ఏర్పాటు కూడా ఈ ఆలయ నిర్వహణ కమిటీ ఏర్పాటు చేస్తుంది. కాబట్టి అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ మిత్రులు, ప్రింట్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీమన్నారాయణ. రామనవమి ఉత్సవం, సీతారాముల కళ్యాణం చాలా వైభవంగా జరుపుకున్నాము.
భక్తులందరూ చాలా భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవానికి హాజరైనారు. వాళ్ళందరికీ సీతారాముల కృపా కటాక్ష వీక్షణాలు ఉండాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు జరుపుతూ ముగిస్తాం. జై శ్రీ కాలనీలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా రామ కళ్యాణం జరుగుతుంది. కన్నుల పండుగ. ఏకపత్నివ్రతుడుగా ఒకే మాట ఒకే బాణం అని ఒక మాట మీద నిలబడాలని, అలాగే ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ రాజ్యాన్ని అప్పగించాలని చెప్పిన ఆ రామచంద్ర స్వామి కళ్యాణం ఈరోజు ఈ ఊళ్ళో జరగడం దాదాపుగా 42 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. నిత్య కళ్యాణం, నిత్య హోమం జరిగే ఆలయం ఇదొక్కటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయానికి ప్రతిసారి కూడా వస్తూ ఆ రామచంద్ర స్వామి, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుంటూ వెళ్ళడం ఆనవాయితీ. ఈ తెలంగాణ ప్రభుత్వంలో అందరికీ కూడా పూర్తిగా సుఖ సంతోషాలను ఇవ్వాలని, అందరూ బాగుండాలని, దీవించాలని ఆ స్వామిని కోరుకుంటూ జై శ్రీ